మెరుగుగా ఏం లేకుండే. సో నేను ఒక టీఎస్ఆర్టీసీ ఎంట్రన్స్ రాశాను. అది వచ్చేసి గర్ల్స్ కి వరంగల్లో ఉంది, బాయ్స్ కి సర్వేల్లో ఉంది. అది మన స్టేట్ వైడ్ లో ఒకటే కాలేజ్ అవైలబుల్. సో అక్కడ ఎంట్రన్స్ లో సీట్ వచ్చింది. ఇంటర్ ఎంపీసీ అక్కడ బీటెక్ చేశాను. అక్కడ కాలేజ్ ప్లేస్మెంట్స్ లో జరుగుతూ ఉంటాయి మన ఫైనల్ ఇయర్ లో. సో వివిధ కంపెనీలు వచ్చి మనల్ని ఇంటర్వ్యూ చేస్తాయి, మనకు ఒక టెస్ట్ ఇస్తారు. అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. కాగ్నిజెంట్ కంపెనీలో జాబ్ ప్రయత్నం ముఖ్యం. సెల్ఫ్ స్టడీ, సెల్ఫ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. అదొక్కటే థింగ్ మిమ్మల్ని ఇంకొకరితో డిఫరెన్షియేట్ చేస్తుంది అన్నమాట. మీ సెల్ఫ్ వర్క్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్తారు. సో చివరికి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను మీ అందరిలాగానే మొదలు పెట్టిన. ఇప్పుడు మీకు నేను నా ఎడ్యుకేషన్ గురించి చెప్పిన, నా స్కూలింగ్ కానీ, హై స్కూలింగ్ కానీ, ఇంటర్ కానీ మొత్తం గవర్నమెంట్లోనే కంప్లీట్ చేసిన. ఇంజనీరింగ్ వచ్చేసి మనకు అన్ని ప్రైవేట్ సెక్టార్లోనే ఉంటాయి కాబట్టి ఇంకా వెళ్ళక తప్పలేదు. సో గవర్నమెంట్ ఎక్కడ కూడా లాగవ్వలేదు. మన సెల్ఫ్ స్టడీ చాలా, కొందరైనా ఆ సెక్టార్లో కూడా వెళ్తారని ఆశిస్తున్నాం. సో ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ మంచిగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళి మీ అమ్మా నాన్నకి, మీ ఊరికి, మీ ఉపాధి. ప్రణీత మనందరికీ ఒక గ్రేట్ స్పీచ్ ఇచ్చింది, అవునా? మొత్తం తను చదివంతా ఏ స్కూల్లో చదివింది? గవర్నమెంట్ స్కూల్, అవునా? గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళందరూ తక్కువేం కాదు. ప్రైవేట్కి ఏం తీసుకోకుండా ఓ కంపెనీతో పోటీ పడుతున్నారు. ఒక కంపెనీ వాళ్ళే తను తీసుకోవడానికి పోటీ పడుతున్నారు, వేరే కంట్రీస్ వాళ్ళు. నెక్స్ట్ జపాన్, అమెరికా వాళ్ళు. అయినా నా ఇండియా, నా స్వస్థల కంట్రీకి సర్వీస్ చేయాలని ఆమె మొత్తం. అయినప్పటికీ లాస్ట్ ఇయర్ కొన్ని ఒడిదడుకుల వల్ల ఆమె ఆగిపోవాల్సి వచ్చింది. అయినప్పటికీ తను ఎంచుకున్నట్టు రంగంలో ఇంకా చాలా, ఇంకా ఒక కొత్త ఆలోచనను మీరు క్రియేట్ చేయాలి. కొత్తగా ఆలోచించండి. చదివి మనిషిలో ఒకటి ఉన్నటువంటి స్కిల్ని. ఇప్పుడు రైతులందరూ ఏంది, ఇది మొక్కలు కావచ్చు, మనకి ఏది ఈనాటి బడిపాట అనే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెంచికల్పాట్ గ్రామ సర్పంచ్ అయినటువంటి మేడం గారికి స్వాగతం. అదేవిధంగా ఈనాటి సుదూర ప్రాంతం నుంచి, కొన్ని మైళ్ళ దూరం నుంచి కేవలం మీకోసమే వచ్చినటువంటి, ఒక ప్రయాణం చేసి అలసిపోకుండా కేవలం మీకోసమే వచ్చి ఇక్కడ మీకు ఒక సందేశం ఇవ్వాలా, ఒక పిల్లలకి ఏదో ఒక సజెషన్ ఇవ్వాలా, వాళ్ళకి ఒకటి ఏదైనా ఒకటి చెప్పేసి వెళ్ళాలని చెప్పేసి వచ్చినటువంటి మన ప్రణీత మేడం గారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్ గారు. వీరికి ఒకసారి మన తరఫున ఒకసారి 1 2 1 2 3. ప్రధాన ఉపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నటువంటి, అదేవిధంగా ఉత్తమ జిల్లా ఉపాధ్యాయ అవార్డు అందుకున్నటువంటి కళాకారులు, రచయిత, అదేవిధంగా అన్ని నైపుణ్యాలు కలిగినటువంటి మా గురువు గారు, అదేవిధంగా మా సోదరులు, అన్ని విధాలుగా మేము భావిస్తాం. కాబట్టి వీరికి ఒకసారి గట్టిగా ఎల్ఎన్ సార్ గారికి ఒకసారి గట్టిగా 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. ఓకే, మనకు ఫస్ట్ ముందుకు వచ్చిండ్రు. ఎందుకంటే సారు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు. తర్వాత సార్ది సండే బుక్ లో వచ్చింది, అది చూసి సార్ని కాంటాక్ట్ కావడం వల్ల మనం ఎందరినో చూసాం. మనకు అంటే ఎలాగో అంటే సార్ వల్ల ఎందరో ఇప్పుడు వందల మంది ప్రదాతలు కూడా ముందుకు వచ్చిండ్రు. అంటే ఈ డోనర్స్ అనేది ఫస్ట్ సారు 20,000 తోని మొత్తం పిల్లలకు కావాల్సినవి ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చారు.
తర్వాత మనకి స్కూల్ డే జరుపుకోవడంలో కూడా సార్ ప్రోత్సాహం వల్లనే అంత పెద్దగా ఎన్నో ప్రైవేట్ స్కూల్స్ కూడా ఎంత చేయలేనంత సార్ మేము చేసినాం సార్ 16లో, అది కూడా సార్ వల్లనే చేసినాము. తర్వాత ఇప్పుడు గ్రామ విద్య, నెక్స్ట్ మనకు కరోనాలో కూడా ఎంతో ఎడ్యుకేషన్ లాస్ అయిపోయింది, దాన్ని కూడా సార్ దృష్టిలో పెట్టుకొని ఎన్నో విలేజెస్ ఎన్నో డిస్ట్రిక్ట్స్ లో కూడా సారు ముందుకు వచ్చి గ్రామ విద్య ప్రాజెక్టు తయారు చేసిన మనకు స్లైడర్ ఇచ్చిండ్రు. ప్రతిదీ కూడా ఆటపాటలు ప్రతిదీ అంటే సర్వతోముఖ అభివృద్ధి అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ పిల్లల్లో ఉండాలి. మళ్ళీ రూడ్ సార్ వెరీ మచ్ సార్. ఎందుకంటే కమిట్మెంట్ గా పనిచేయడం వల్లే ఇదంతా మన ఊరికి వచ్చింది. మేడం కూడా అంటే ఏ లీవ్స్ కూడా ఇప్పటికీ తనకు ఉన్నటువంటి లీవ్స్ మాత్రం యూజ్ చేసుకొని అందరూ కూడా అట్లా పనిచేయడం వల్లే ఇక్కడికి వస్తున్నాం అన్నట్టు. మేము కూడా సార్ సంవత్సరం మాకు ఉండేటువంటి 22 CL సార్ ఇప్పటివరకు 2 CL మాత్రమే చేస్తున్నారు సార్. నెక్స్ట్ పోయిన సంవత్సరం కూడా ఉన్న కలెక్టర్ గారు నిన్న అప్రిషియేట్ చేసింది. డిస్ట్రిక్ట్ ఎవరు CLs ఉన్నారంటే అసలు ప్రిన్సిపల్ స్కూల్లో టీచర్స్ అసలు యూజ్ చేసుకుంటారని ట్రైనింగ్ ఉంది సార్. చాలా ధన్యవాదాలు నరేష్ కడల్ గారికి. ఎందుకంటే ఇంకోటి సార్ దేశంలో మొదటిసారిగా మన పాఠశాలలో హాస్టల్ ఓపెనింగ్ సహకరిస్తుంది సార్. హాస్టల్ అంటే నాటే జాబ్ వారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈరోజు ఈ కార్యక్రమంలో నుంచి అందరూ కూడా కలుసుకునే అవకాశం కలిగినందుకు కల్పించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంత చేస్తున్నాను. श्री राम जानकी बैठे हैं। విద్యార్థులందరి తరఫున కూడా శుభాభివందనలు తెలియజేస్తూ, అలాగే అతిథులందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తూ, మన గ్రామంలో చాలా సంవత్సరాలుగా చాలా వినూత్నమైన కార్యక్రమం మంచి సపోర్టివ్గా పాఠశాలను ముందుకు తీసుకుపోవడానికి సహకరిస్తున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ, ఈ మండల విద్యాధికారిగా నా వంతు ప్రయత్నంగా నేను వివిధ కార్యక్రమాలకు హాజరవడం జరుగుతున్నది. మరి ఒక అరుదైన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అందులో భాగస్వామ్యం అవుతున్నందుకు ఈ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ, ఈ సంస్కృతిని ధర్మాన్ని ఇలాగే కొనసాగిస్తూ మన యొక్క వారసులను ఉంది. మన పిల్లలు ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా పాఠశాలకు వస్తున్న పిల్లలందరి తల్లిదండ్రులు కావచ్చు, తల్లిదండ్రులు కాని వాళ్ళు అయినప్పటికీ కూడా యాజ్ గ్రామస్తులుగా అందరి బాధ్యత ఉంటుంది. ఈ గ్రామస్తులు అందరూ కూడా చాలా కాలంగా విద్యా వ్యవస్థ మీద ఈ పాఠశాల విషయంలో చాలా సహకరిస్తూ ఉన్నారు. అది అలాగే కొనసాగిస్తూ
సందర్భంగా కొంచెం, ఎందుకంటే అవకాశం దొరికింది కాబట్టి ఇంతకుముందు దొంగతనాల మీద చెప్తాను. ఇంతకుముందు దొంగతనాలు ఏంటి, గడ్డపారలు పట్టుకొని గోడలు తవ్వి కన్నాలేసి మనం ఇంట్లో పండుకొని ఉండేవాళ్ళం, దొంగతనం చేసేవాళ్ళం. లేదా బైన్సాకు పోయి పత్తి అమ్ముకొని, సోయా అమ్ముకొని, కందులు అమ్ముకొని వచ్చినప్పుడు రోడ్డు కాసి ఎక్కడనో వాగు దగ్గరనో, పెంచకల్పాడు వెంకూరు మధ్యన వాగు దగ్గరనో ఆపి కొట్టి పైసలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అటువంటి దొంగతనాలు లేవు. సైబర్ నేరాలైనాయి, సెల్ ఫోన్లోనే ఉన్నాయి అందరి. కాబట్టి పర్టికులర్లీ సెల్ ఫోన్ యూజ్ జాగ్రత్తగా యూజ్ చేయండి. అనవసర లింక్లకు లైక్ కొట్టండి. అపరిచితమైన వ్యక్తులు వచ్చి ఫోన్లో మాట్లాడి నీకు ఈ లోన్ వచ్చింది, నీకు ఇంత కష్టాల్లో ఉన్నావు, అది ఉన్నావు, ఇది ఉన్నావు మాయ మాటలు చెప్పినప్పుడు వాళ్ళ మాటలు నమ్మి మీ ఓటీపీలు కానీ, ఆధార్ కార్డ్ నంబర్ కానీ, బ్యాంక్ అకౌంట్ నంబర్ కానీ ఏమీ చెప్పకండి. మనకు జన్మనిచ్చినటువంటి వాళ్ళెవరు? అమ్మా నాన్న. తల్లి తొలి గురువు. తన ఒడిలో ఉన్నటువంటి పిల్లలకు తాత తాత, అమ్మ అమ్మ, నాన్న నాన్న అనే మొదటి అక్షరాలను తెలియజేస్తున్నటువంటి తల్లి మొట్టమొదటి గురువు పిల్లలు. ఇలాంటి చక్కని సబ్జెక్టును శీర్షికగా పెట్టి ఇంత చక్కని ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నటువంటి మా ఉపాధ్యాయుడు నేను చాలా గర్వపడుతున్నా. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్గా చక్కని ప్రోగ్రాం కండక్ట్